నిజంగా మీరు చూడండి, ప్రార్థన మీద చిన్న ఆసక్తి నీకుంటే చాలు. దేవుడు కార్యము, వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చగలడు, నెరవేరుస్తాడని ఆసక్తితో చిన్న ప్రార్థన, పట్టుదల విడవకుండా నువ్వు ప్రార్థించినప్పుడు ఆ యొక్క ఏలియా గురించి రాయబడిన మాట ఏంటంటే, ఏలియా కూడా మనలాంటి స్వభావము మనిషే, మనలాంటి మనిషే. మనలాంటి మనిషి అంటే మనలాంటి సాకులు ఏలియా కూడా ఉన్నాయి కదండి. ఉన్నాయా లేవంటారా? మనం ప్రార్థన అనేసరికి ఈ ప్రార్థన ఆయుధం మీద ఈ చిన్న ఆసక్తితో చేసే చిన్న ప్రార్థన మీద ఎంత అపవాది దాడి చేస్తాడంటే, మనం ఎప్పుడైతే అపవాది బాణములు మనం ఎరిగి ఉంటామో వాడికి ప్రతిఘటంగా మనం కూడా యుద్ధం చేయడానికి దేవుడు మనకు సహాయపడతాడు. ఎందుకు మనం ప్రార్థించాలండి? చాలాసార్లు మనకున్న విషాద స్థితి నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నా. మనం ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, చాలాసార్లు వీ హ్యావ్ టు ప్రే బికాస్ వీఆర్ ఫైటింగ్ విత్ ద సూపర్ న్యాచురల్ ఫోర్సెస్ ఆఫ్ డార్క్నెస్. మానవాతీతమైన అంధకార చీకటి శక్తులతో మనం పోరాడుచున్నాము. కాబట్టి మనకేం కావాలి?